యాక్చువల్గా ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. Everybody in the world blind. Please Lord give me a sign, a sign. Everybody on the fake shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient. హాయ్ గైస్, హలో, ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ కెమెరా ముందు అయితే నేను వచ్చాను. ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ టైమ్ గైస్. సో అందుకే మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ వద్దామని అయితే నేను డిసైడ్ అయ్యాను అనమాట. సో తమ్నైల్ చూసి అయితే మీరు అందరూ అనుకుంటున్నారు కదా గోకాటింగ్ కాకినాడలో ఎప్పుడు పెట్టారని. సేమ్ ఫీలింగ్ నాకు వచ్చింది. సో అందుకే వితౌట్ ఎనీ డిలే నేను మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళి సూపర్ ఎంజాయ్ చేసాం. మంచి మంచి ఫుటేజ్ తీసుకొచ్చాం. మీకు గోకాటింగ్లో ఉన్న పాజిటివ్స్, నెగిటివ్స్, ఇక్కడ కాకినాడలో ఎలా ఉందని కంప్లీట్ రివ్యూ ఆనెస్ట్గా అయితే నేను వీడియో అయితే చేస్తాను అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఇలా కాదు, డైరెక్ట్గా మోటోలింగ్ సెటప్లో కలుస్తా. ఈరోజు మనకి వీడియో కంటెంట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ కాకినాడలో మనకి ఎస్ఆర్ఎంటీ మాల్లో అయితే గోకాటింగ్ స్టార్ట్ చేశారు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దట్. నేను ఎక్స్పీరియన్స్ చేసి అది ఎలా ఉందో అది నేను మీతో షేర్ చేసుకుంటా. టిల్ నౌ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎస్ఆర్ఎంటీ మాల్ లోపల మనకి సెకండ్ ఫ్లోర్లో గోకాటింగ్ స్టార్ట్ చేశారు. ఇదైతే మనకి ఇండోర్ ఈవెంట్, మనకి ఇది అవుట్డోర్ కాదు. సో ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ విత్ ఇట్. అవుట్డోర్ అయితే ఇంకా బాగుండేదని నా ఫీలింగ్. బట్ ఎనీవేస్ ఫస్ట్ టైం ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉంటే వాళ్ళకైనా సరే యూజ్ అవుతుంది కదా. సో లెట్స్ సీ హౌ ఫన్ ఇట్ విల్ బీ. అండ్ ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే మనకి 4 ల్యాబ్స్కి అరౌండ్ 250 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ అలాగే మనకి 8 ల్యాబ్స్కి వచ్చేసి మనకి 350 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ అక్కడికి వెళ్ళకైతే నేను ప్రొవైడ్ చేస్తాను. నాకు టిల్ నౌ అది ఎలక్ట్రిక్ గోకాట లేకపోతే పెట్రోల్ గోకాట అనేది అయితే నాకు ఐడియా లేదు. సో కంప్లీట్ డీటెయిల్స్తో నేను రెస్ట్ ఆఫ్ ద వీడియో అయితే నేను కంప్లీట్ చేస్తాను. వీఆర్ హియర్. మీరు ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే ఎస్ఆర్ఎంటీ మాల్ అని చెప్పేసి మీకైతే మీకు చూపిస్తుంది కాకినాడ లోపల. నౌ లెట్స్ ఎంటర్ ద మాల్. ఓకే గైస్, మనమైతే ఎస్ఆర్ఎంటీలో సెకండ్ ఫ్లోర్లోకి వచ్చేస్తే ఇక్కడ ఎదురుగుంటా పీపీ కార్టింగ్ అని అయితే కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళైతే చెక్ చేద్దాం. రీసెంట్గా ఓపెన్ చేశారు కాబట్టి ఫుల్ డెకరేషన్ అయితే మొత్తం ఉందన్నమాట. ఇక్కడ ఎదురుగుంటా చూసుకుంటే కౌంటర్ ఉంది. అక్కడైతే మనం టికెట్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. 4 ల్యాబ్స్ 250 రూపీస్, 8 ల్యాబ్స్ 350 రూపీస్. టుడే ఆఫర్ వచ్చేసి ఎక్స్ట్రా 2 ల్యాబ్స్ అని చెప్పేసి అక్కడ ఉంది, పేపర్ మీద పెట్టారు. యూ కెన్ సీ ద సర్క్యూట్ గైస్. ఇక్కడ లోపల అయితే గోకాటింగ్ అయితే జరుగుతుంది మనకి. ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఇక్కడైతే మనకి హెల్మెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అక్కడే ఇందాక నేను మెన్షన్ చేసిన మన గార్డియన్ సైన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ కరెక్ట్గా చెప్పాలంటే 1, 2 and 3 మేజర్గా 3 కార్నర్స్ అయితే ఉన్నాయి. ఈ 3 కార్నర్స్లో మంచి స్పీడ్తో వచ్చి కరెక్ట్గా ఎక్కడ మనం ఫుల్ థ్రాటిల్ ఇవ్వాలో చూసుకున్నట్టయితే ఇవైతే మంచిగా స్లైడ్ అవుతున్నాయి. నౌ ఇట్స్ మై టర్న్ గైస్. యాక్చువల్గా ఈ టైం వరకు అయితే మైక్ బాగానే పనిచేసింది గోప్రోది. వన్స్ ఇక్కడ నేను కూర్చున్న తర్వాత సేఫ్టీకి సీట్ బెల్ట్ పెట్టుకోమని చెప్పారు. సో వెంటనే సీట్ బెల్ట్ పెడుతుంటే ఇక్కడ నా మైక్ వైర్ అయితే టచ్ అయింది. సో అక్కడి నుంచి అయితే ఇంకా ఆడియో పూర్తిగా పోయింది. ఇక్కడ నాకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఫస్ట్ బటన్ వచ్చేసి మనకి అది పవర్ ఆన్ అండ్ ఆఫ్, దాన్ని మాత్రం టచ్ చేద్దని చెప్పారు. సెకండ్ బటన్ వచ్చేసి మనకి రివర్స్, గ్రీన్ లైట్ వెళ్తుంటే రివర్స్, లేకపోతే ఫార్వర్డ్లో ఉన్నట్టు. మనకి రైట్ సైడ్లో వచ్చిన పెడల్ వచ్చేసి యాక్సలరేటర్ గ్రీన్ కలర్లో ఉంది. లెఫ్ట్ సైడ్లో వచ్చింది మనకి ఏంటంటే బ్రేక్ అనమాట. సో ఫస్ట్ 2 ల్యాబ్స్ కూడా నేనైతే చాలా స్లోగా ప్లెజెంట్గా ఒకసారి ట్రాక్ అంతా చెక్ చేద్దామని చెప్పేసి నేనైతే స్లోగా వెళ్తున్నాను. బట్ కాకపోతే నాకు ఇక్కడ కూడా మధ్యలో పవర్ కట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. అది నాకు అర్థం కాలేదు.
స్లోగా పవర్ కట్ అవుతుంది. యాక్సలరేషన్ వెంటనే రావట్లేదు, పికప్ రావట్లేదు. అదేంటి ఏమైంది, బ్యాటరీ ఏమన్నా డెడ్ అయిపోతుందా ఏంటని చెప్పేసి డౌట్ పడ్డాం. బట్ కాకపోతే ఇక్కడ వచ్చిన ఇష్యూ ఏంటంటే నా లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో బ్రేక్ని లైట్గా టచ్ చేస్తుంది. అది నేను చూసుకోవాలి, అంత సెన్సిటివ్గా ఉంటుందని నేను అనుకోలేదు. బట్ కాకపోతే అది అలా టచ్ అవడం వల్ల ఏమవుతుందంటే పవర్ కట్ అవుతుంది. నేను ఎప్పుడు థ్రాటిల్ ఇచ్చినా సరే అంత ఫాస్ట్గా రావట్లేదు. సో ఈ ల్యాప్ కూడా అయితే కొంచెం పవర్ లేకుండా అలా మీడియంగా వెళ్ళినట్టే వెళ్ళింది. బట్ కాకపోతే వన్స్ ఈ ల్యాప్ అయిపోయి థర్డ్ ల్యాప్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యానో కంప్లీట్గా అయితే ఇంక పవర్ కట్ అయిపోయింది. సో యాజ్ యూ గైస్ కెన్ సీ ఇంకెక్కడితో నేను ఎంత ప్రెస్ చేసినా సరే ఇంక వెళ్ళట్లే, పవర్ కట్ అయిపోయింది. నేను అదర్ పర్స్పెక్టివ్ చూపిస్తాను, వెయిట్ చేయండి ఒక నిమిషం. నేను వెంటనే ఇన్స్ట్రక్షన్ అయితే పిలిచాను, ఇలా వెళ్ళట్లే ముందుకని చెప్పేసి. సో వాళ్ళు వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి నా గోకార్ట్ని కొంచెం ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ దాన్ని ఒకసారి రీస్టార్ట్ చేశారు. సో యాజ్ యూ గైస్ కెన్ సీ అక్కడ నా ఫుట్ మూమెంట్ కూడా చూడండి, అంత యాక్సలరేషన్ ఇస్తున్నా సరే కొంచెం కూడా కదలట్లేదు. వాళ్ళకి అడ్డంగా ఉన్నాను కదా అని చెప్పేసి కొంచెం నన్ను షిఫ్ట్ చేద్దామని అయితే చూశారు. సో ఫైనల్లీ నా గోకార్ట్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. సో దిస్ టైం నేనైతే ఇంకా ఫుల్ థ్రాటిల్ ఇంకా ఇచ్చేద్దాం, ఇంకా అగ్రెసివ్గా వెళ్దాం, మనకి సర్క్యూట్ అంతా ఒక ఐడియా వచ్చింది అని చెప్పేసి నేనైతే ఇంకా అగ్రెసివ్గా డ్రైవ్ చేయడం స్టార్ట్ చేశాను ఇంకా. సో దేర్ యూ గైస్ కెన్ సీ, enjoy it guys. In my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, nah, unlikely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching numbers grow is what I call sightseeing. In the front row, run it up when they hype me. The following grows, they know how to ignite me. Call me CEO, I've been running right, see. And I ain't playing games, I create my own lane, making pleasure out of pain, turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a name, I just wanna be famous. But I don't want that cheap fame, no I'm not that vain. I just wanna be greatness. Going off every chance I get. I don't really take a look. హలో గైస్, యాక్చువల్గా ఏమైందంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. ఆ ఇన్సిడెంట్ ఏంటంటే గోప్రోకి ఇది మైక్ నా వైర్ ఉంటుంది కదా, అది ఇక్కడ సీట్ బెల్ట్ పెట్టేటప్పుడు లైట్గా కొంచెం తగిలింది. దానివల్ల నాకు మైక్ అయితే దాని ఇన్పుట్ మరి తీసుకోలేదు గోప్రో. దట్స్ మై బ్యాడ్, అక్కడ ఆడియో రాలేదు. సో నో ప్రాబ్లం. అక్కడ యాక్చువల్గా రియల్ టైంలో ఉన్నది వింటే మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ కాకపోతే ఎనీవేస్, సో లెట్ మీ టెల్ మై రివ్యూ. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఒక స్పెషల్ ఆఫర్ ఉంది. నేను వెళ్ళిన రోజు, మరి మీరు వెళ్ళే టైంకి ఉంటుందా ఉండదా అనేది తెలీదు. ఎవరైతే 8 ల్యాప్స్ పర్చేస్ చేస్తారో 350 రూపీస్ పెట్టి వాళ్ళకి ఎక్స్ట్రా 2 ల్యాప్స్ ఇస్తున్నారు. అంటే ఈరోజు 350 రూపీస్కి 10 ల్యాప్స్ ఇచ్చారనమాట. 10 ల్యాప్స్ కూడా మనకి ఎలా ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఇండోర్ సర్క్యూట్, లెంత్ అంత ఎక్కువ ఉండదు, లెంత్ చిన్నగానే ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు వచ్చి అసలు ఒకసారి కూడా ఎక్స్పీరియన్స్ చేయలేదో వాళ్ళకైతే పక్కా ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి కొంచెం లైట్గా డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే ఇంకొంచెం ట్రాక్ పెద్దది ఉంటే బాగుండు అన్న ఫీల్లో ఉంటారు. మనకి గోకార్ట్ విషయంకి వస్తే గోకార్ట్స్ ఆర్ గుడ్, యా దే ఆర్ గుడ్. ఇది వచ్చేసి మనకి పెట్రోల్ కాదు, మనకి ఈవీ గోకార్ట్స్ వస్తున్నాయి. మనకి ఈవీ గోకార్ట్స్ కూడా
ఈవెన్ ఇనీషియల్గా మనకి ఈవీ గురించి తెలిసిందే కదా, ఇనీషియల్ యాక్సలరేషన్ ఇస్ వెరీ గుడ్ అనమాట. మనకి ఇనీషియల్ యాక్సలరేషన్ చాలా బాగుంది. నాకు గుర్తున్నంత వరకు ఐ హ్యావ్ టచ్డ్ 43 kmph ఆన్ దట్ సర్క్యూట్. నెక్స్ట్ వచ్చేసి మనకి అక్కడ ఇన్స్ట్రక్టర్ క్లియర్గా చెప్తారు లైక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి. దాంట్లో ఏం లేదు, ఒక బటన్ వచ్చేసి నార్మల్గా గోకాట్ ఆన్ ఆఫ్కి, నెక్స్ట్ ఇంకో బటన్ వచ్చేసి మనకి రివర్స్ అండ్ ఫార్వర్డ్కి. సో రన్నింగ్లో ఉన్నప్పుడు అయితే అది గోకాట్ ఆన్ ఆఫ్ ది టచ్ చేద్దని చెప్తారు, ఎందుకంటే టచ్ చేస్తే అక్కడ అయిపోతుందని. నేను ఏమి టచ్ చేయకుండా కూడా నాది అయిపోయింది, బికాస్ నా సైడ్ నుంచి కూడా ఒక చిన్న మిస్టేక్ ఉంది. అదేంటో ఐ విల్ బి ట్రాన్స్పరెంట్ అండ్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ గైస్. ఏమైందంటే నాది లెఫ్ట్ లెగ్ ఏదైతే ఉందో ఐ హ్యావెంట్ ఫెల్ట్ ఇట్, అది బ్రేక్ లైట్గా టచ్ అవుతుంది, కొంచెం టచ్ అయినా సరే ఇన్ కేస్ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ రెండు ఒకేసారి అయితే అది స్టాప్ అయిపోతుందంట. సో నా కేసులో నాకు అలా జరిగింది, నాకు అలా మధ్యలో అయిపోయింది. బట్ లేటర్ ఎప్పుడైతే ఇది ఇష్యూ అని తెలిసిందో దాని తర్వాత ఐ హ్యావ్ రెక్టిఫైడ్ మై మిస్టేక్ అండ్ దెన్ లేటర్ మీరు చూసిండొచ్చు, ఇట్స్ క్వైట్ ఎ ఫన్. ఇండోర్ కాకుండా అవుట్డోర్ అంటే ఇంకా బాగున్నాను, బట్ నో ప్రాబ్లం. అసలు మన కాకినాడలో ఇప్పటికి వచ్చి ఇలాంటిది లేదు కాబట్టి ఇట్స్ ఏ బాయ్స్కి అయితే పక్కా ట్రై చేయాలని చెప్తాను, ఎందుకంటే మనకి అడ్రినలిన్ ఈ స్పోర్ట్స్ కానీ లేకపోతే యాక్టివిటీస్ కానీ బాగా ఇష్టం కాబట్టి. సో 350 రూపీస్కి 10 laps ఈ రోజుగా అయితే దట్స్ వర్త్ ఇట్. ఆర్ 350 రూపీస్కి మనకి 8 laps ఇస్తున్నారు, అది కూడా ఓకే. 250కి వచ్చేసి మనకు 4 laps ఇస్తున్నారు. అది 250 తీసుకుంటే మీకు చాలా తొందరగా మీకు అసలు యాక్చువల్గా నా 10 laps చాలా ఫాస్ట్గా అయిపోయిందన్న ఫీలింగ్లో ఉన్నా. మీరు 250 తీసుకుంటే అసలు ఎప్పుడు వెళ్ళారు ఎప్పుడు వచ్చారు అన్నట్టు ఉంటుంది మీకు. సో బెటర్ తీసుకుంటే 8 laps తీసుకోండి, కొంచెమైనా సరే టైం ఉంటుంది. నాది మొత్తం ల్యాప్ టైం మధ్యలో నేను ఆగి ఉన్నది కూడా కలిపి కౌంట్ చేస్తే నాది 4.5 minutes వచ్చింది టోటల్ మొత్తం 10 lapsకి. సో అంత చిన్న లోపల సర్క్యూట్, మీరు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 10 laps 4 minutesలో అయిపోయినాయి, ఇంక్లూడింగ్ ఏ స్టాప్ అని చెప్పేసి. దట్స్ ఆల్ గైస్. పక్క మీరైతే ఒకవేళ ఇప్పటికి వచ్చి ఎప్పుడు గోకాట్ ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే మాత్రం తప్పనిసరి చేయొచ్చు. వీళ్ళ వల్ల గైస్ యాక్సిడెంట్స్ అయ్యేది. సరే లీవ్ దెమ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ థింగ్. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందంట. లోపలికి వెళ్ళేటప్పుడు ఒకవేళ 14 years నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని అయితే అలౌ చేస్తున్నారు, 14 కన్నా తక్కువ ఉంటే వాళ్ళని అలౌ చేయట్లే. మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గార్డియన్స్ చేత అక్కడ సైన్ కూడా చేయించుకుంటున్నారు ఫర్ వాళ్ళ సేఫ్టీ ప్రికాషన్స్కి. అదొకటి మైండ్లో పెట్టుకోండి. మీరు ఒకవేళ అండర్ 18 years అయితే మీరు పక్కా మీ గార్డియన్తో వెళ్ళాలి అక్కడికి. గార్డియన్తో వెళ్తేనే మీరు అక్కడ పార్టిసిపేట్ చేయడానికి మీకు ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. యా, ఒకవేళ మేజర్స్ అయితే మీకు ప్రాబ్లం ఏం లేదు. అండ్ హెల్మెట్ కూడా అక్కడ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. హెల్మెట్ అండ్ మనకి హెయిర్ క్యాప్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకి డిస్పోజల్ది వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. మీరు నార్మల్గా వెళ్ళి ఫస్ట్ టికెట్స్ పర్చేస్ చేసుకుంటే లైన్లో వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు అయితే నిజంగా సాటర్డే కాబట్టి, వీకెండ్ కాబట్టి ఫుల్ ఉన్నారు జనం. సారీ, ఈరోజు సాటర్డే కదా, యాక్చువల్లీ ఇది ఈరోజు సండే. ఈరోజు ఫుల్ ఉండే జనం. సో లైన్లో అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది. సో మీరు వెళ్ళినప్పుడు ఖాళీగా ఉంటే వెళ్ళండి గుడ్, లేకపోతే మాత్రం మీరు కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది. నాకు కొంచెం డిసప్పాయింటింగ్ ఏమనిపించింది అంటే ట్రాక్ ఇంకొంచెం పెద్దది ఉంటే బాగుండు అని. చాలా తొందరగా అయిపోయినట్టుంది. బట్ నేనైతే మాత్రం బాగా ఎంజాయ్ చేసా. ఐ లిటరలీ ప్లేడ్. ఓ that's it guys, that's it for today's vlogs. Thanks for watching.